నీ జీవితము సరి చేయబడలేకపోతే తప్పు దేవుంది కాదు, నీది. తప్పు నీది, తప్పు నీది, తప్పు నీది. నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన మాటలు ఖచ్చితంగా నీవు చేత పట్టుకొని వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే కారణం మొదటగా నీకు నీ పైన ఉన్న నాయకునికి, సంఘ కాపరికి నువ్వు సబ్మిషన్ అంటే సమర్పించుకోలేదు. మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకోలేదు. నీ సంఘానికి, నాయకునికి నువ్వు సమర్పించుకోలేకపోవడం ద్వారా క్రీస్తునందు అసాధారణమైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నాం. దానికి కారణం, ఎప్పుడైతే సమర్పించుకుంటావో అసాధారణమైన, అంతవరకు నువ్వు ఎవరికి తెలియకపోవచ్చు. ఎప్పుడైతే క్రీస్తులో నీవు నీకు ఇవ్వబడిన నీ దైవ జనునికి సమర్పించుకుంటావో అప్పుడు నీవు ఫేమ్లే కంటే నీవు అసాధారణమైన జీవితం జీవించడం ప్రారంభించబడతావు.